అంటే మేజర్ సర్జరీస్, మేజర్ ఇంటర్వెన్షన్స్ ఏం లేకుండా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా అంటే ద ఇంజెక్షన్స్‌లో ఏముంటాయి ఒక 2, 3 డిఫరెంట్ అవసరం అంటే గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అంటాము. అంటే పేషెంట్‌ని ఆపరేషన్ థియేటర్‌లో అండర్ ఫ్లోరోస్కోప్ ఇమేజ్ గైడెన్స్‌లో ఎక్కడైతే ఈ గ్యాంగ్లియన్ ఇంపార్ ఉందో అక్కడికి ఒక నీడిల్ పంపించి ఆ చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ తగ్గియడానికి డ్రగ్ గీయడము, లేకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ గ్యాంగ్లియన్ ఇంపార్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా ఈ వాపులున్న నరాలను తగ్గించడము. సో, అట్లా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఈ చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ తగ్గించడము, దాని తర్వాత ఈ చుట్టుపక్కల కమిలిపోయిన మజిల్స్, ఈ చుట్టుపక్కల లిగమెంట్స్ స్ట్రెంథెనింగ్‌కి ఫోకస్డ్‌గా ఎక్సర్సైజ్ చేయడము. తర్వాత ఇంకోటి వెయిట్ మేనేజ్‌మెంట్. ఎందుకంటే ఈ మనము కూర్చొని లేచినప్పుడు మన వెయిట్ అంతా ఈ టెయిల్ బోన్ మీదకొస్తుంది. ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ ఉంటామో, ఈ టెయిల్ బోన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఆ వెయిట్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం అని చెప్పి డైట్, ఎక్సర్సైజెస్, తర్వాత గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అంటే కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కానీ ఈ చుట్టుపక్కల పెయిన్ తగ్గించడము. తర్వాత టెంపరరీగా కొన్ని రోజులు ఒక డోనట్ పిల్లో ఇస్తామండి. అంటే మనం కూర్చున్నప్పుడు ఈ టెయిల్ బోన్ మన కూర్చున్న సర్ఫేస్‌కి తగలకుండా ఒక రింగ్ షేప్ పిల్లో ఉంటుంది. సో, ఈ డోనట్ పిల్లోని కొన్ని రోజులు వాడమంటారు.